తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కలుషిత నీరు తాగి చనిపోయారనేటువంటిది వాస్తవం. చాలామంది కూడా ఈరోజు కలుషిత నీరంతా చూపిస్తూ ఉన్నారు ఈ ఏరియాలో. అంతే మురుగునీరుతో నీరు కూడా చెడిపోయినటువంటి నీరును ఈ కాలనీ వాసులు తాగడం వల్లనే ఈరోజు అతిసార బారిన పడడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే 6 మంది మాత్రమే మనము డాక్టర్స్ని అడిగితే 6 మంది ఇంతవరకు అతిసార బారిన పడినారు. తర్వాత ఇంకా కేసులు తెలియడం లేదు, రాలేదంటున్నారు. అయితే క్షుణ్ణంగా ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఏఈ గారు ఉన్నారో ఎక్కడ క్లోరినేషన్ చేశారు, క్లోరినేషన్ చేసినటువంటి తేదీ ట్యాంక్ పైన వేశారా లేదా అనేటువంటిది కలెక్టర్ గారు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అతిసార బారిన పడి చనిపోయినటువంటి ఏదైతే 2 కుటుంబాలకు ఖచ్చితంగా ఎక్స్గ్రేసియో ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ కలుషిత నీరు తాగడం వల్లనే ఇది వచ్చిందని కాలనీ వాసులంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మెడికల్ క్యాంప్ పెట్టారు. అయితే మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి పరిస్థితుల్లో అవగాహన కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నది. త్రాగడానికి నీరు ఎక్కడ ఈరోజు వాళ్ళు మినరల్ వాటర్ తెచ్చుకొని తాగాలనా లేకపోతే ట్యాంకుల ద్వారా ఎక్కడ నీళ్ళు అందిస్తారో ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే చనిపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మృతానికి సంబంధించి బాధ్యత ఇక్కడున్నటువంటి ఎవరైతే త్రాగునీరు అందించేటువంటి మున్సిపాలిటీ ఏఈ గారు బాధ్యత వహించాలా, తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపున రేపు కలెక్టర్ గారికి కూడా ఈ విషయం మీద క్షుణ్ణంగా మేమంతా కూడా రిపోర్ట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అతిసార బారిన పడి ఇళ్లలోనే ఈరోజు తలదాచుకొని వీధుల్లో చూసినట్లయితే మీరైతే ఓసారి చూడండి. ఈరోజు ప్రజలు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కాలనీల మీద ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారో మనకంతా కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే గారు, ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు దయచేసి మృతి చెందినటువంటి కుటుంబాలను ఆదుకోవాలా. అతిసారకు ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సస్పెండ్ చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిఎంహెచ్ఓ గారు దాదాపుగా అయితే ఈ జిల్లాలో పనిచేసిన వాళ్ళ నుంచి ఒక పక్క చాబోల్లో ఒక అతను చనిపోయాడు. తర్వాత మద్దూరులో సాక్షాత్తు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఊర్లోనే ఒకసారి అతిసార వచ్చింది. ఏం చేస్తూ ఉన్నాడు డిఎంహెచ్ఓ గారు? కనీసం పారిశుద్ధ్యం పైన కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంలో కానీ డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా త్రాగునీటి అధికారులు పూర్తిగా విఫలం చెందారు. ఈరోజు సమ్మర్ వస్తూ ఉంది. సమ్మర్లో ఈరోజు పట్టణంలో ఇప్పుడే మా సిపిఐ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆత్మకూరు గౌడ్ సెంటర్లో ఒక పెద్ద ట్యాంక్ ఉంది. అది ఎప్పుడు క్లోరినేషన్ చేశారో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందట. దానివల్ల ఎంత ప్రమాదం పొంచి ఉన్నదో ఈరోజు ప్రజలకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ విషయం పైన మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలా. సంబంధిత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున బాధిత కుటుంబాలకు అండగా అదేవిధంగా అతిసార మళ్ళీ ప్రబలిందనుకో ఆ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సిపిఐగా కోరుతా ఉన్నాను. ఈరోజు పట్టణంలో ఏదైనా జరిగితేనే బ్లీచింగ్ పౌడర్ గుర్తొస్తుంది, తర్వాత క్లోరినేషన్ గుర్తొస్తుంది తప్ప ఏం జరగకపోతే కనీసం పట్టించుకునేటువంటి నాదుడే లేడు. ప్రభుత్వం ఏమో ఒక పక్క పారిశుద్ధ్యం పైన దృష్టి కేంద్రీకరించండి, బ్లీచింగ్ పౌడర్ చల్లండి, ఎక్కడ కూడా మురుగునీరు లేకుండా కాలువల్లో కూడా శుభ్రం చేయండి అని ప్రభుత్వం ఆదేశాలు చేస్తూ ఉన్న అధికారులు కార్యాలయాలకే పరిమితమై ఎక్కడ కూడా శానిటేషన్స్ వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. శానిటేషన్ వాళ్ళ నిర్లక్ష్యం దీంట్లో బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సమస్య జరిగిందని ఈరోజు సున్నం కానీ లేకపోతే బ్లీచింగ్ పౌడర్ కానీ చల్లుతున్నారు తప్ప ఎక్కడ కూడా పట్టణంలో బ్లీచింగ్ పౌడర్ చల్లేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులు మేల్కోవాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరొకసారి తప్పు జరగకూడదంటే దానికి బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం.